సార్ మీరు ముందటి టర్మ్ అంటే 2009 2014 2014 2019 ఈ రెండు టర్మ్స్ని కంపేర్ చేసుకుంటే కనుక ఏ విషయంలో ఈ యొక్క కొత్త టర్మ్ అనేది బాగా మీకు సంతృప్తినిచ్చింది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్గానండి డెవలప్మెంట్ 2009 నుంచి 14లోనే ఎక్కువ జరిగింది వాస్తవంగా. ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు, ఆర్థికంగా మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఉండేటటువంటి ఫండ్స్ అవైలబిలిటీ నాకున్నటువంటి పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి విభజన జరిగిన తర్వాత నేను అంతర్గతంగా నిర్ణయించుకుంది ఏంటంటే నిధులు తక్కువ వస్తాయి, మనం పబ్లిక్ని మోటివేట్ చేయడం ద్వారా పబ్లిక్కి మేలు చేయాలి. చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి దూరంగా పెట్టడం, సమస్యలు పరిష్కారం చేయడం ద్వారా వాళ్ళకి ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పిన దాకా విద్య, వైద్యం, శానిటేషన్ వీటన్నిటి మీద ఫోకస్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ కూడా చాలా మేరకు నాకు అభివృద్ధికి సహకరించినప్పటికీ కూడా రిజల్ట్ అవుట్కమ్ ఏమో ఈ టైంలో ఉంది, డెవలప్మెంట్ ఏమో లాస్ట్ టర్మ్లో ఉంది. నేను రెండు కారణాలు ఏంటంటే డబ్బులు ఎక్కువ రావు అనే దానికి, విభజన జరిగింది కదా మనకి రెవెన్యూ తగ్గిపోద్ది అందుకొని రావు అనేది ఒకటి ఫిక్స్ అయ్యాను. రెండోది నాకు పార్టీ కానీ ప్రభుత్వం నాకు సహకరించకపోయినా ప్రజలకు ఎలా మేలు చేయాలనేది నేను మానసికంగా సిద్ధపడి నా అప్రోచ్ పరిపాలన పరంగా ఎలా ఉండాలని దాని మీద చేసి నేను మోటివేషన్ మీద ఫోకస్ చేశాను. నేను సక్సెస్ అయ్యాను. మౌల్డ్ చేసుకుని మాడిఫై చేసుకోవడం జరిగింది అప్రోచ్ అంతా. అల్టిమేట్గా పబ్లిక్ బెనిఫిట్ అవ్వాలి, రైట్, వాళ్ళ ఖర్చు తగ్గాలి, ఆదాయం పెరగాలి, ప్రశాంతంగా ఉండాలి, జీవన ప్రమాణం పెరగాలి, లైఫ్ స్పాన్ కూడా పెరగాలి. ఇదే కదా పరిపాలన అంటే. రైట్. సో ఇప్పుడు ప్రత్యేకించి మీరు క్యాంపెయిన్ అవసరం లేదు, రోజు కూడా నేను ప్రజలతో ఉంటా అని చెప్తూ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదని కాదండి. అక్కడ ప్రత్యేకించి ఎవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి నా ఏమటో పెద్ద వందెమాగదులు అలా అవసరం లేదు. సామాన్య ప్రజలు నేను కలిసి మంచి చెడ్డ చర్చించుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ 10-15 డేస్ చాలా సాదాసీదాగా జరుగుతున్నది. సో ఎటువంటి ఫస్ట్ ఏముండదు, హ్యాపీగా జరిగిపోతుంది, అస్సలు క్వశ్చనే లేదు. రేపు పొద్దున్నే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఆ 10 డేస్ ప్రాసెస్ అంతే. Like and subscribe Eagle Media Works.